ఏ విమానాలు కూలలేదన్నారు, అసలేం సమాధానం చెప్పలేదు, కాంగ్రెస్ అన్నది కరెక్టే కదా, లేకపోతే కమ్యూనిస్టులు అన్నది కరెక్టే కదా, ఇట్లాంటి దాచచ్చా? ఇలా మాట్లాడేవాడు మనిషో పశువో నాకైతే అర్థం కావట్లేదు. యుద్ధం జరుగుతున్నప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి బలహీనతలు ప్రపంచానికి తెలియజెప్పడం అంటే నువ్వు దేశద్రోహివా లేకపోతే దేశభక్తుడివా? ఏ దేశభక్తుడైనా సరే, ఏ దేశానికి సంబంధించిన నష్టం జరగకుండా ఎట్లుంటుంది యుద్ధం అంటే. అయితే భారీ యుద్ధ విమానాలు ఏమీ కోళ్ళ, అది ఏం కూలినాయో ఏ మిగ్గులో ఏవో అది కూడా పాకిస్తాన్ కూల్చడం వల్ల కూలలేదు. కామన్ సెన్స్ ఉండాలి ఇక్కడ మాట్లాడేటటువంటి సందర్భంలో. త్రివిధ దళాల అధిపతి చెప్పింది కొన్ని లోపాలు గుర్తించాం కొన్ని కూలినప్పుడు అన్నారు. మిగ్గులు కూలినాయి, మనకి సుకోయిలు కూలినాయి ఇదివరకు. దానికి సంబంధించినటువంటి లోపాలని ఐడెంటిఫై చేసుకుంటూ మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ సాగుతుంది. అభినందన్ ఎందుకు పడిపోయాడు ఆ రోజున? మిగ్గుని వెనకరించి కొడతంటే తెలియలేదు. అదే మిగ్గు F-16ని కూల్చింది. అంటే మన దాంట్లో ఒక స్ట్రెంత్ ఉంది, ఒక వీక్నెస్ ఉంది, అది ఐడెంటిఫై అవుతుంది యుద్ధాల సందర్భంలో. ఇది కామన్ సెన్స్. దేశానికి సంబంధించినటువంటి నష్టం, ప్రాణ నష్టాన్ని మనం ఖచ్చితంగా చెప్పి తీరుతాం. అలాగే వాళ్ళకి సంబంధించిన అనేకం కూల్చిపడేశాం, అవి మాట్లాడట్లా. వాడు చెప్పాడు, పాకిస్తాన్ వాడు చెప్పాడు కాబట్టి నువ్వు ఆ రిపోర్ట్ ఇయ్యి ఈ రిపోర్ట్ ఇయ్యి అని చెప్పేవాడు వాడు ఈ దేశానికి పనికొస్తాడా అన్నదే నాకు డౌట్. కాంగ్రెస్ మాట్లాడిన అదే తరహా, లేకపోతే ఇంకొకడు మాట్లాడిన అదే తరహా. ఎప్పుడైనా సరే యుద్ధం సందర్భంలో దేశభక్తి కావాలి. దేశభక్తి అంటే మన నష్టానికి సంబంధించి మనమే పరిష్కరించుకుంటాం, అది ఇంటర్నల్ మ్యాటర్. ప్రపంచానికి చెప్పుకుని డప్పేసుకుని కొట్టుకోరు. అట్ ద సేమ్ టైం ఎదుటి శత్రువుకి సంబంధించినటువంటి బలహీనతని చెప్తాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం చెప్తున్నారు? వాళ్ళు సంఘటితంగా ఉండి భారత్ మీద గెలిచామని చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నాం? గెలిచి ఓడామని చెప్తున్నాం. చివరికి త్రివిధ దళాల అధిపతి చెప్పింది పాకిస్తాన్ 3 రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్టగలిగాం, తొలి రోజు లోపాలని సెట్ చేసుకుంటూ అని చెప్పారు. అంత మేజర్ పాయింట్ అది, ఎంత సింబాలిక్ పాయింట్ అది. అది వదిలేసాం మనం. మన విజయాల్ని తక్కువ చేసి చూపెట్టడం. మన దేశానికి సుదీర్ఘకాలం పాటు ఈ దేశం బానిసత్వంలో ఎందుకు మగ్గింది అంటే ఇలాంటి మైండ్ సెట్టే, బానిస మనస్తత్వపు. అదే సందర్భంలో మన మీద మనకి అసహ్యం, మన మీద మనకి వ్యతిరేకత, ఎవడి మీదనో ఉన్న కోపాన్ని తీసుకొచ్చి దేశం మీద చూపెట్టే దరిద్రులతోనే ఈ పరిస్థితి ఎదురవుతుంది.